చెప్పండి మీరు రాజ్ కుమార్, ధ్యానం అంటే ఏమి? ఒకే విషయం పైన ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉండాలి. ధ్యానం చేసేది ఎట్లా అని అడగలేదు నేను. ధ్యానం అంటే ఏమి? ధ్యానం అంటే ఆలోచనల్ని స్టాప్ చేయడం. మీరు చెప్పండి రాజు. ధ్యానం అంటే అంటే ఏ ఆలోచన లేకుండా ఆలోచన లేకుండా ఒకటే మనసు అన్నట్టు ఒకటే మనసులో ఒక పాయింట్లో పెట్టేది. అవునా? ఇది ధ్యానం చేసేది. మీరు చెప్పేది ఏమి? వన్నం అంటే ఏమి అంట ప్రశ్న అడుగుతాను నేను. మీరేం చెప్తారు? బియ్యం అంగడి నుంచి తీసుకొని వచ్చి కుక్కర్లో పెట్టి దానికి నీళ్లు వేసి కుక్కర్ పైగా ఉండే ఆ లిడ్డున వేసి కింద ఫైర్ ఇచ్చేస్తే వన్నం వస్తుంది అట్లా చెప్తారు. వన్నం అంటే భోజనం, శక్తి. ఇది ఆన్సర్. అలాగే మీరు ధ్యానం అంటే ధ్యానం చేసేది ఎట్లా అని చెప్తారు. మీకు దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. మీకు ఎలా కన్ఫ్యూజన్ అవుతుంది, డెసిషన్ తీసుకునే దానికి ఎలా అయ్యలేదంటే మీకు 4 మనసు ఉంది, ఒక మనసు లేదు. ఎంత మనసు చెప్పండి చూస్తాం. 4 మనసు ఏమేమి? చెప్పండి. 4 మనసు ఉంది మీకు. ఏమేం మనసు? లెఫ్ట్ బ్రెయిన్, దానికి ముందర మనసు ఉంది. ఈ మనసు పంచ ఇంద్రియాలకు డైరెక్ట్ గా కనెక్షన్ అయింది. లెఫ్ట్ బ్రెయిన్ ముందర పోర్షన్ ఏముంది, అది పంచ ఇంద్రియాలకు కనెక్షన్ అయింది. అది మనసు, దానికి పేరు. లెఫ్ట్ బ్రెయిన్ బ్యాక్ సైడ్ లో ఉండేది అహం. అహం అంటే ఏమి? నేను, అహంకారం, ఆత్మ బ్యాక్ సైడ్ లో ఉంది. రైట్ బ్రెయిన్ ఫ్రంట్ సైడ్ లా బుద్ధి, బ్యాక్ సైడ్ లో ఉండేది చిత్త. 4 ఉంది. ఇది 4 సింక్రనైజ్ అయ్యి పనిచేసేలేదు. ఈ చిత్త అనేది రికార్డు. పాత జన్మాలు మీరు ఏమేమి చేశారో, ఈ జన్మల్లో ఏమేమి చేస్తూ ఉండారో అదంతా రికార్డ్ అవుతుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ భగవంతుడు లోపల పెట్టిండాడు. మిమ్మల్ని కరెక్ట్గా పని చేసేదానికి ఏమేమి ఉంది అది చేసేది ఎగ్జిక్యూషన్ సెంటర్. ఇది చిత్త. బుద్ధి ఒక పని చేస్తానంటే మీ లోపల ఏమో మాట్లాడుతుంది. వద్దు, మైసూరుకు పోవద్దు, ఆ ప్రసన్న గురూజీ ఆయన దగ్గర పోవద్దు. పోతామా వద్దా? ఒక మనసు చెప్తుంది ప్రసన్న గురూజీ దగ్గర పో, బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకో మనసు చెప్తుంది ఇంత డబ్బు ఖర్చు చేసుకుని మైసూరుకు పోయేది సరేనా, పోవద్దు. మాట్లాడుతుంది. అది బుద్ధి. మాట్లాడుతుందా? ఎంత ఆలోచన చేస్తారు? పోయేదా వద్దా, పోయేదా వద్దా, పోయేది సరినా తప్ప, అది మాట్లాడి పో అట్లా చెప్తుంది, వద్దు అట్లా చెప్తుంది. అది బుద్ధి. ఇది మనసు. పంచ ఇంద్రియాలు మాయాలోకంలో భగవంతుడు ఏమేమి సృష్టి చేశాడో దాన్ని చూసేటప్పుడు ఏమేమి మీకు ఫీలింగ్ అవుతుంది, అది మనసు. ముందర ఉండేది లెఫ్ట్, బ్యాక్ సైడ్ లో ఉండేది అహంకారం. చిత్త అహంకారం 2 ఫ్రెండ్. ఇదంతా గులాము. బుద్ధి మనసు గులాము. ఇది 4 మనసు ఏకాగ్రత పెట్టి యునైట్ చేసేది. దేహం, ఆత్మ, మనసు 4 మనసు. దేహం, ఆత్మ, 4 మనసు అంతా ఒక పాయింట్లో చేసేది ధ్యానం. అప్పుడు మీకు థాట్సే రాదు, ఆలోచన రాదు. ఎప్పుడు మీకు ఆలోచనలు వచ్చేలేదు, ఇదంతా క్లీన్ అవుతుంది. ఇది జగడాలు వేస్తూ ఉంటుంది ఎప్పుడు 4 మనసు. దీని కామం అయితే మాత్రం లోపల ఉండేదంతా బయట వస్తుంది. ఏమేమి వద్దు, క్లీన్ అవుతుంది.
దానికి ధ్యానం చేయాలి. అర్థమవుతుందా ధ్యానం అంటే ఏమని?